దేశద్రోహి దేశద్రోహి ఈ దేశద్రోహి సర్టిఫికేట్లు ఇంతకాలం బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు మాత్రమే ఇస్తుండేటోళ్ళు. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి కానీ వాళ్ళ తప్పులను బయట పెట్టిన వాళ్ళకి కానీ ఈ సర్టిఫికేట్లు ఇస్తూ ఉండేటోళ్ళు. ఇప్పుడు కొత్తగా దాంట్లో కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీ, జనసేన వాళ్ళతో పాటు ఎల్లో మీడియా, విజయసాయిరెడ్డి వీళ్ళకి కూడా అధికారం ఉంది ఈ సర్టిఫికేట్స్ ఇచ్చే అధికారం. పిల్లలు ఒక్కడికన్నా జనగణమన పాఠం సరిగ్గా వస్తుందో రాదో తెలియదు, కానీ వీళ్ళు దేశభక్తి సర్టిఫికేట్లు ఇవ్వచ్చు. ఎవడు దేశద్రోహి ఎవడు దేశభక్తుడు సర్టిఫై చేస్తారు. కనీసం సిగ్గుండాలి. ఇక విజయసాయిరెడ్డి గారు, ఈయన మీద ఎన్నో ఈ సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఇప్పటికీ ఉన్నాయి. వాటిలలో ఇప్పటికీ ఆయన ముద్దాయి. A2 ముద్దాయి, కొన్నిట్లలో A1 ముద్దాయి. ఇవి మాత్రమే కాకుండా విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీని చీకొట్టడానికి విజయసాయిరెడ్డే కారణం. విశాఖపట్నంలో 1000 ఎకరాలు కబ్జాలు పెట్టి జనం దృష్టిలో వైఎస్ఆర్సీపీ బ్యాడ్ అవ్వడానికి కారణం ఇతను. సొంత లాభం కోసం ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీకి బీజేపీకి భజన చేయడం మొదలుపెట్టిండు. ఇందులో భాగంగా కొత్తగా సర్టిఫికేట్లు కూడా ఇస్తున్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో, ఇట్లానే ఉంటుందేమో. సిగ్గుండాలి కొంచెమన్నా. నీ వయసు ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంటిదయా?